ఓం శాంతి. ఈరోజు మురళి 27/5/2025. मीठे बच्चे, तुम्हारा मुख अभी स्वर्ग की तरफ है। तुम नरक से किनारा कर स्वर्ग की तरफ जा रहे हो, इसलिए बुद्धि का योग नरक से निकाल दो। మధురమైన పిల్లలారా, మీ ముఖము ఇప్పుడు స్వర్గం వైపు ఉంది. మీరు నరకం నుండి దాటి స్వర్గం వైపు వెళ్తున్నారు. అందువలన బుద్ధి యోగం నరకం నుండి తొలగించుకోండి. మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది. మీరు నరకం నుండి దాటి స్వర్గం వైపు వెళ్తున్నారు. అందువలన బుద్ధి యోగం నరకం నుండి తొలగించుకోండి. प्रश्न: सबसे ऊंची और सूक्ष्म मंजिल कौन सी है? उसे पार कौन कर सकते हैं? అన్నింటికన్నా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యం ఎటువంటిది? దాన్ని ఎవరు దాటగలరు? అన్నింటికన్నా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యం ఏది? దాన్ని ఎవరు దాటగలరు? उत्तर: तुम बच्चे स्वर्ग की तरफ मुंह करते, माया तुम्हारा मुंह नरक की तरफ फेर देती है. పిల్లలు, మీరు స్వర్గం వైపు ముఖము ఉంచుతూ ఉంటారు. మాయ మీ ముఖాన్ని నరకం వైపు తిప్పేస్తూ ఉంటుంది. అనేక తుఫాన్లు తీసుకొస్తుంది. उन्हीं तूफानों को पार करना यही सूक्ष्म मंजिल. ఆ తుఫాన్లను దాటి వెళ్ళటమే సూక్ష్మమైన గమ్యం ఇది. పిల్లలు, మీరు స్వర్గం వైపు ముఖం ఉంచుతారు. మాయ మీ ముఖాన్ని నరకం వైపు తిప్పేస్తుంది. అనేక తుఫాన్లు తీసుకొచ్చేస్తుంది. ఆ తుఫాన్లను దాటి వెళ్ళడమే सूक्ष्मమైన गम्यम. इस मंजिल को पार करने के लिए नष्ट मोह बनना पड़े. ఈ గమ్యాన్ని దాటి వెళ్ళడం కోసం నష్ట మోహగా తయారవ్వాలి. निश्चय और हिम्मत के आधार पर इसे पार कर सकते. నిశ్చయము మరియు సాహసము ఆధారంతోని దీనిని దాటగలరు. विकारों के बीच में रहते निर्विकारी हंस बनना, यही है मेहनत. వికారీల మధ్యలో ఉంటూ నిర్వికారి హంసగా తయారవడం, ఇదే శ్రమ ఉంది. కాబట్టి మాయ మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా తుఫాన్లు తీసుకొచ్చేస్తూ ఉంటుంది. వాటిని దాటుకుని వెళ్ళడమే సూక్ష్మమైన గమ్యము. కానీ ఎలా దాటగలం అది కూడా బాబా చెప్తున్నారు. దానికోసం ధారణలు నష్టముగా కావాలి. నిశ్చయము సాహసం కలిగి ఉండాలి. గీత్: నిర్బల్ సే లడాయి బలవాన్కి. నిర్బలంతో బలవంతుని యొక్క యుద్ధం జరిగింది అని పాట. ఆ పాటలో నిర్బలుడెవరు, బలవంతుడెవరు అది కూడా చూపించి. నిర్బల్ సే లడాయి బల్వాన్ కి ఏ కహానీ హై దీవే और तूफान కి. నిర్బలంతో బలవంతుని యొక్క యుద్ధం జరిగింది. ఈ కథ దీపం మరియు తుఫాన్ది అని పాట. ఓం శాంతి. बच्चे जो सेंसिबल है वो अर्थ तो अच्छी रीति समझते हैं. जिनका बुद्धि योग शांति धाम और स्वर्ग तरफ है, उन्हों को ही तूफान लगते हैं. తెలివైన పిల్లలు ఈ పాట అర్థాన్ని చక్కగా అర్థం చేసుకుని ఉంటారు. ఎవరి బుద్ధి యోగం శాంతిధామం మరియు స్వర్గం వైపు ఉందో
వారికి తుఫాన్లు తగులుతూ ఉంటాయి. बाप तो अभी तुम्हारा मुंह फेरता है, अज्ञान काल में भी पुराने घर से मुंह फेर जाते हो, नए घर को याद करते रहते, कब तैयार हो. బాబా అయితే ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పారు మాయా ప్రపంచం నుండి దాటేలా. లౌకిక మార్గంలో కూడా పాత ఇంటి వైపు పాత ఇంటి నుండి ముఖం తిప్పేసుకోవటం జరుగుతుంది. కొత్త ఇంటిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, ఎప్పుడు తయారవుతుంది అని. अभी तुम बच्चों को भी ध्यान में है कब हमारे स्वर्ग की स्थापना हो, फिर सुखधाम में आएंगे. इस दुखधाम से तो सबको जानना है. పిల్లల్ని కూడా ఇప్పుడు గమనిక అంతా, దృష్టి అంతా స్వర్గం వైపు ఉంది కదా, ఎప్పుడు స్థాపన అవుతుంది, మేము ఆ సుఖధామానికి వెళ్ళిపోతాము అని. దుఃఖధామం నుండి అందరూ వెళ్ళిపోవాల్సి ఉంది. ఇప్పుడు सारी सृष्टि के मनुष्य मात्र को बाप समझाते रहते, बच्चे अभी स्वर्ग के द्वार खुल रहे. మొత్తం సృష్టిలో ఉన్న మానవ మాత్రులకి బాబా చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెచ్చుకుంటున్నాయి. अब तुम्हारा बुद्धि योग स्वर्ग तरफ जाना चाहिए. అందుకే మీ బుద్ధి యోగం స్వర్గం వైపే ఉండాలి. हेवन में जाने वाले को कहा जाता है पवित्र, हेल में जाने वाले को अपवित्र कहा जाता है. స్వర్గంలో వెళ్ళే యోగ్యులంటే పవిత్రులు, నరకంలో ఉండే వాళ్ళని, నరకంలో వెళ్ళే వాళ్ళని ఏమంటారు? अपवित्रలు. గృహస్థ వ్యవహారం रहते भी बुद्धि योग हेवन तरफ लगाना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధి యోగం స్వర్గం వైపు ఉంచాలి. అంటే ఏంటి? పవిత్రంగా తయారవ్వాలి కూడా. समझो बाप का बुद्धि योग हेवन तरफ और बच्चे का हेल तरफ है, तो दोनों एक घर में रह कैसे सकते? हम सब बगले इकट्ठे रह ना सके. ఉదాహరణకు తండ్రి జ్ఞానంలో వచ్చి వారి బుద్ధి యోగం స్వర్గం వైపు ఉంటే, కొడుకు జ్ఞానంలో రాకపోతే నరకం వైపు బుద్ధి ఉంటుంది. వాతావరణమే సెట్ అవ్వదు, హంసకంగా ఉన్నట్టు ఇంట్లో. बहुत मुश्किल है, చాలా కష్టం అనిపిస్తుంది ఆ ఇంట్లో. उनका बुद्धि योग है पांचवी कारण तरफ, वो हेल तरफ जाने वाला, वो हेवन तरफ जाने वाला, दोनों इकट्ठे रह ना सके. बड़ी मंजिल है. ఎవరైతే జ్ఞానంలో రాని వారు ఉంటారో ఇంట్లో, వారి బుద్ధి యోగం పంచవికారాల వైపే ఉంటుంది. జ్ఞానంలో ఉన్నవారు బుద్ధి యోగం స్వర్గం వైపు ఉంటుంది. పంచవికారాలు అంటే నరకం వైపు బుద్ధి. జ్ఞానంలో వచ్చి నడుస్తున్న వారిది హెవెన్, స్వర్గం వైపు వారి బుద్ధి ఉంటుంది. ఇద్దరు కలిసి ఉండి నడవడం అంటే ఇది చాలా గమ్యం, ఉన్నతమైన గమ్యం. बाप देखते हमारे बच्चे का मुंह हेल तरफ है, हेल तरफ जाने बगैर रह नहीं सकता, फिर क्या करना चाहिए? తండ్రి చూస్తారు, నా కొడుకుకి ఎంత చెప్పినా జ్ఞానం అర్థం కావట్లేదు, వీళ్ళ మొక్క నరకం అయిపోయి ఉంది, నరకంలో వెళ్ళంది ఉండలేరు అన్నట్టున్నారు వీళ్ళు, ఏం చేయాలి అని ఆలోచన ఉంటది కదా. जरूर घर में झगड़ा चलेगी, कहेंगे ये भी कोई ज्ञान नहीं, बच्चा शादी ना करे. తప్పకుండా ఇంట్లో గొడవలు మొదలవుతాయి. తండ్రి అంటారు, తెలుసుకో, ఇప్పుడైనా కొంచెం ఆలోచించు అంటే గొడవలు చేసే వాళ్ళు ఉంటారు ఇంట్లో. ఇది కూడా ఒక జ్ఞానమా ఏంటి, పెళ్లి చేసుకోవద్దని చెప్తారు, అదేమైనా జ్ఞానం ఏంటని అడుగుతారు కదా. गृह व्यवहार में रहते तो बहुत है ना, बच्चे का मुख हेल तरफ है, वो चाहते नरक में जाए. గృహస్థ వ్యవహారంలో చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఈ పరిస్థితులను ఎదురుగా వస్తుంటాయి కదా. కొడుకేమో నరకం వైపే ముఖం పెట్టాలి, నరకంలోనే వెళ్ళాలనుకుంటాడు. बाप कहते नरक तरफ बुद्धि योग ना रखो, परंतु बाप का भी कहना मानते नहीं, फिर क्या करना पड़े? తండ్రి అంటాడు నరకం వైపు బుద్ధి పెట్టద్దు అని, కానీ తండ్రి చెప్పిన మాట కూడా వినరు, జ్ఞానంలో లేరు అంటే. ఇంతకు ముందే బాబా ఉన్నప్పుడు ఎలా ఉంటే, ఇప్పుడు జనరేషన్ అసలు ఇంకా అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది. ఇస్మే బడి నష్టమోహ స్థితి చేయాలి, దీనిలో నష్టమోహ స్థితి కావాలి. బాబా కొన్ని మురళిలో చెప్పారు కదా. సరే,
నీకు ఇష్టం లేదు, నరకంలో వెళ్ళాలి, పెళ్లి చేసుకో. కానీ నా కష్టార్జితం నీకు లేదు. నా మాట వినే కొడుకు శివబాబాకి తాతగారి నుండి ఏదో వచ్చిందో అది ఇచ్చేస్తాను. నా కష్టార్జితం మాత్రం నేను భగవంతుడి సేవకి పెట్టుకుంటాను. నష్టమోహస్థితి కావాలి. నీకు నువ్వు జీవించు అని. ये सारा ज्ञान आत्मा में है. बाप की आत्मा कहती है इनको हमने क्रिएट किया, मेरा कहना नहीं मानते हैं. మొత్తం జ్ఞానం ఆత్మలో ఉంటుంది కదా. తండ్రి జ్ఞానంలో వచ్చారు. అతని ఆత్మ చెప్తుంది, నేను నీకు జన్మించాను, నా మాట వినవా అని కొడుకులకి. कोई तो ब्राह्मण भी बने फिर बुद्धि चली जाती है तरफ, तो वो जैसे एकदम रसातल में चले जाएंगे. కొంతమంది బీకి అయ్యి బ్రాహ్మణులై కూడా బుద్ధి నరకం వైపు వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకోవాలి, నరకంలో పడాలి, పూర్తి పాతాళంలోకి వెళ్ళిపోతారు. అర్థమై కూడా మళ్ళీ వికారాల్లో పడ్డారండి. बच्चों को समझाए गए ये है ज्ञान सागर की दरबार. భక్తి మార్గ में इंद्र की दरबार भी कही जाती. ఇది జ్ఞాన సాగరణి యొక్క దర్బార్. భక్తి మార్గంలో ఇంద్ర సభ అని కూడా చెప్పారు. దీన్ని పుక్రాజ్ పరి, नीलम परे, मानिक परी, बहुत इनाम रखे हुए क्योंकि ज्ञान डांस करते हैं ना. పుక్రాజ్ పరి, నీలం పరి, మానిక్ పరి అని చాలా పేర్లు పెట్టారు. అదే మనం వినే కథల తెలుగులో అయితే రంభ, ఊర్వశి, మేనక ఇలా పేర్లు చెప్తారు. గంధర్వులు ఇంద్రసభలో. ఎందుకంటే జ్ఞాన డాన్స్ చేస్తారు కదా గంధర్వులు అంటే. ఇంద్రుడు ఎవరు? శివబాబా. ఇంద్రుడు కురిపించే వర్షం ఏంటి? మురళి ద్వారా జ్ఞాన వర్షం. ఆ గంధర్వులు ఎవరు? మనము. వింటూ ఉంటే జ్ఞాన డాన్స్ చేస్తున్నాం మనం ఇంద్ర సభ, బాబా సభలో. కిసం కిసంకి పర్యాహం ఓబి పవిత్ర చెయ్య. రకరకాల గంధర్వులు, వారు కూడా పవిత్రమైన వారే ఉండాలి కదా. గంధర్వులని పేరు వచ్చిందంటే అగర్ కోయి అపవిత్ర కో లే ఆయే तो दंड पड़ जाएगा, इसमें बहुत ही पावन चाहिए. అది కూడా అక్కడ కథల్లో చూపించారు. ఒకవేళ ఏ గంధర్వి అయినా అపవిత్రమైన మానవుల్ని తెచ్చి దాచిపెడితే, వాళ్ళతో అపవిత్రమైతే వాళ్ళకి దండన పడేది ఇంద్రుని దగ్గర నుండి అని. ఎందుకంటే ఇక్కడ చాలా పావన స్థితి కావాలి. ये मंजिल बहुत ऊंची है इसलिए झाड़ जल्दी जल्दी वृद्धि को नहीं पाता है. ఇంత ఉన్నతమైన గమ్యం కాబట్టే మనం ఎక్కేది. ఈ వృక్షం అంత త్వరగా పెరిగిపోదు, స్లోగా పెరుగుతుంది. కాలు జారిపోతూ ఉంటాయి కదా ఎత్తులోకి ఎక్కేటప్పుడు. మరి ఫాస్ట్ గా వెళ్ళిపోలేం గమ్యానికి. बाप जो ज्ञान देते उसे कोई जानते नहीं, शास्त्रों में भी ये ज्ञान नहीं, इसलिए थोड़ा निश्चय हो फिर माया एक थप्पड़ से गिरा देती. तूफान ही ना. బాబా ఇచ్చే జ్ఞానం ఎవరికి తెలియనిది శాస్త్రాల్లో లేదు కూడా. ఇది అందుకని కొద్దిగా నిశ్చయం ఏర్పడినా ఇదేదో రైటే అనిపించి మాయ ఒక్క దెబ్బ పడేస్తుంది కూడా. మళ్ళీ తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి కదా, మాయ తుఫాన్. छोटा सा दीवा उनको तो तूफान की टपेट से गिरा देता है. చిన్న దీపానికి తుఫాను ఆర్పేయటానికి ఏమాత్రం. కాబట్టి ఒక్క దెబ్బతోనే పడేస్తుంది మాయ. ఒక్క గాలి, తుఫాన్ గాలి వస్తే చాలు, దీపం మనం అయిపోయాం. చిన్నది. दूसरों को विकार में गिरते देख खुद भी गिर पड़ते. ఆ తుఫాన్ గాలిలో ఇది కూడా ఒక గాలి వస్తుంది. ఏంటంటే ఇతరులు ఎవరైనా మనకన్నా ముందుండి జ్ఞానంలో వచ్చారు, వాళ్ళు వికారాల పడిపోయారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళని చూసి స్వయం కూడా వికారాల పడిపోతూ ఉంటారు. इसमें तो बड़ी बुद्धि चाहिए समझने की. అర్థం చేసుకునే మంచి బుద్ధి ఉండాలి ఇందులో. ఎవరి ప్రాప్తి వాళ్ళది కదా. వాళ్ళకి పదవి యొక్క ప్రాప్తి లేదు, పెళ్లి చేసుకున్నారు, పడ్డారు. गाया भी हुआ है, अबलाओं पर अत्याचार हुए. बाप समझाते बच्चे काम महाक्षेत्र, इससे तो तुम्हें बहुत नफरत आनी चाहिए. గాయనం కూడా ఉంది, అబలాల పైన అత్యాచారం జరిగింది అని. బాబా చెప్తున్నారు బచ్చే కామం మహాక్షేత్రం, దీనిపైన మీకు చాలా విరక్తి కలగాలి. बाबा बहुत नफरत दिलाते अभी, आगे ये बात नहीं थी. हेल्थ तो अभी है ना. పూర్వం ఇలాంటి విషయాలు ఎవరు చెప్పలేదు మనకి. విరక్తి కలగాలి, కామ వికారాన్ని వదలండి.
ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నరకం అనేది ఇప్పుడు తయారై ఉంది కదా. द्रौपदी ने पुकारा है, ये अभी की ही बात है. इतनी अच्छी रीति समझाया जाते फिर भी बुद्धि में बैठता नहीं. ద్రౌపది రక్షించమని పిలిచింది అనేది ఇప్పటి విషయం. ఎంత చక్కగా బాబా అర్థం చేస్తున్నారైనా కూడా బుద్ధిలో కూర్చోవట్లేదు. ये गोले का चित्र बहुत अच्छा है, गेटवे टू हेवन. इस गोले के चित्र से बहुत अच्छी रीति समझ सकेंगे. అట్లా సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. దీనిలో ముళ్ళు ఎక్కడైతే చూపిస్తుందో సంగమీగం, అక్కడ మనం గేట్ వే టు హెవెన్ అని కూడా రాయొచ్చు. చక్కగా చెప్పొచ్చు చిత్రం ద్వారా మనం. सीढ़ी से भी इतना नहीं जितना इनसे समझेंगे. సృష్టి చక్రంలో ఎంత అర్థమవుతుందో మెట్ల వరుసలు అంతా ఉండదు అంటున్నారు బాబా. కేవలం భారతీయుల హిస్టరీ ఉంటది కదా మెట్ల వరుస చిత్రంలో. అదే సృష్టి చక్రంలో అయితే వరల్డ్ హిస్టరీ ఉంటుంది. दिन प्रतिदिन करेक्शन भी होती जाती है. बाप कहते आज तुमको बिल्कुल ही नया डायरेक्शन देता हूँ. पहले से थोड़ी सब डायरेक्शन मिलते हैं. रोज रोज की करेक्शन కూడా జరుగుతుంది. బాబా చెప్తారు పూర్తిగా కొత్త డైరెక్షన్ మీకు ఇస్తున్నాను నేను అని. ముందే అన్ని డైరెక్షన్ ఇచ్చారు కదా, రోజు రోజుకి కొద్దిగా కొత్త డైరెక్షన్స్ ఇస్తున్నారు బాబా. ये कैसी दुनिया है, इसमें कितना दुख है, कितना बच्चों में मोह रहता. बच्चा मर जाता है तो एकदम दीवाने हो जाती, अताह दुख है. ఇలాంటి ప్రపంచాన్ని ఇందులో ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ఎంత మోహం ఉంటుంది. కొడుకు చనిపోతే ఇంక పిచ్చి వాళ్ళు అయిపోతారు. అపారమైన దుఃఖాలు ఉన్నాయి ప్రపంచంలో. అసలు షౌకార్యతో సుఖే, ధనవంతులు సుఖిగా ఉన్నారా ఈ ప్రపంచంలో? అలా అనుకోవటానికి లేదు. అనేక प्रकार की बीमारियां लगी रहती, फिर हॉस्पिटल में पड़े रहते. ధనవంతులకైనా అనేక రకాల రోగాలు వస్తే మళ్ళీ హాస్పిటల్లో పడి ఉండడం, ఈ దుఃఖాలు అందరికీ ఉన్నాయి కదా. गरीब जनरल वार्ड में पड़े रहते हैं, साहूकार को अलग स्पेशल रूम मिल जाते हैं. परंतु दुख तो जैसे साहूकार को वैसे गरीब को होता है. పేదవాళ్ళు జనరల్ వార్డ్ లో ఉంటారు, ధనవంతులకి స్పెషల్ రూమ్ దొరుకుతుంది. కానీ రోగం యొక్క దుఃఖం ధనవంతులకి అంతే, పేదవాళ్ళకి అంతే. सिर्फ उनको जगह अच्छी मिलती, अच्छी संभाल होती है. కేవలం వాళ్ళకి రూమ్ మంచి దొరికింది, మంచి చూసుకుంటారు. చూసుకోవటం అనేది, పాలన అనేది అంతే డిఫరెన్స్. కానీ రోగం వచ్చిందంటే రోగం యొక్క ప్రభావము అందరికీ ఒకటే, దుఃఖం ఒకటే అనుభవించాల్సింది. అలా ఉంది ప్రపంచంలో. డబ్బు ఉంటే సుఖపడిపోతున్నారు అనేది కూడా లేదు, అనుకోవటం రాంగ్ అది అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चे जानते हैं हमको बाप पढ़ा रहे हैं, बाप ने अनेक बार पढ़ाया है. పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబా మనకు చదివిస్తున్నారు, అనేక సార్లు చదివించారు. अपने दिल से पूछना चाहिए हम पढ़ते हैं वा नहीं, कितने को पढ़ाते. ఈ చదువు మేము బాగా చదువుకుంటున్నా లేదా, చదువుకుంటే మళ్ళీ మేము ఎంతమందికి చదివిస్తున్నాం చూసుకుంటూ ఉండాలి. अगर पढ़ाएंगे नहीं तो क्या पद मिलेगा. रोज रात को अपना चार्ट देखो, आज किसको दुख तो नहीं दिया. ఒకవేళ చదివించలేకపోతున్నా ఎవరికేనంటే మీ పదవి ఏం దొరుకుతుంది ఆలోచించి. రోజు రాత్రి మీ చార్ట్ చూసుకోండి, ఎవరికి నేను దుఃఖం ఇవ్వలేదు కదా. శ్రీమత్ कहती कोई को दुख ना दो और सबको रास्ता बताओ. బాబా శ్రీమత్ మనకి ఏం నేర్పిస్తుంది, ఎవరికి దుఃఖం ఇవ్వకండి, అందరికీ ఈ మార్గం చూపించండి. जो हमारा बाकी होगा उनको जब टच होगा, మన కోవకు చెందిన వాళ్ళైతే టచ్ అవుతుంది వాళ్ళకి జ్ఞానం. మీరు చెప్తూ వెళ్ళండి అందరికి. इसमें बर्तन चाहिए सोने का जिसमें अमृत तेरे. ఎందుకంటే ఈ జ్ఞానం అమృతం కదా, ఇది బుద్ధిలో నిలబడాలంటే బుద్ధి పాత్ర బంగారం లాంటిది కావాలి, అందరి బుద్ధికి టచ్ అవ్వదు. जैसे कहते हैं शेरनी के दूध के लिए सोने का बर्तन चाहिए, क्योंकि उनका दूध बहुत भारी ताकत वाला होता है. చెప్తూ ఉంటారు కదా, పులి పాలు వేయటానికి బంగారు పాత్ర కావాలని. ఎందుకంటే పులిపాలు చాలా శక్తి ఉంటాయంట, వేరే పాత్ర అయితే చిల్లు పడిపోద్ది.
బంగారు పాత్రలోనే నిలబెడతాయి అంటారనమాట. అంత శక్తి ఉంటదంట పులిపాలు. అలా బాబా జ్ఞానం అమృతం బుద్ధిలో నిలబడాలంటే బుద్ధి పాత్ర బంగారంలో ఉండాలి. అంతకన్నా శక్తివంతమైంది కదా ఇది, పులిపాల కన్నా కూడా. उनका बच्चों में मोह रहता है शेरनी का, कोई को देखा तो एकदम उछल पड़ेगी, समझेगी बच्चे को मार ना डाले. పులికి పిల్లల మీద చాలా మోహం ఉంటది. ఎవరినైనా మనుషుల్ని దరిదాపుల్లో చూసిందంటే అంటే గెంతులేసి ఎగిరి చంపేస్తుంది, చీరేస్తుంది అది. ఎందుకంటే దానికి భయం ఉంటది, నా పిల్లల్ని చంపేస్తారేమో వీళ్ళు ఈ దరిదాపుల్లో తిరుగుతున్నారంటే, పిల్లల్ని చంపేస్తారు ఎక్కడని భయపడి మనుషుల మీద పడిపోతూ ఉంటది అది. అంటే మోహం కదా అది, పిల్లల మీద ఉండే మోహం. यहाँ भी बहुत है जिनका पति बच्चों आदि में मोह रहता है. ఇక్కడ కూడా బాబా పిల్లలే కూడా పతి మీద పిల్లల మీద మోహం ఉండేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. మరి ఏమనాలి? అందుకే బాబా పులి కన్నా ఇంకా కోతులు ఎక్కువ ఉంటది అంటారు. కోత అయితే చచ్చిపోయిన పిల్లని కూడా వదలదు, అలా పట్టుకుని తిరుగుతుంది అంటారు బాబా. అందుకే ఏమని చెప్పటం జరిగింది, జంతు కన్నా హీనం, అంతకన్నా ఎక్కువే వికారాలు మనుషుల్లో ఉన్నాయి. अभी तुम बच्चे जानते स्वर्ग का गेट खुलता है. కృష్ణ के चित्र में बड़ा क्लियर लिखा हुआ है. పిల్లల మీద తెలుసుకున్నారు స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడుతుంది. కృష్ణ చిత్రంలో చాలా క్లియర్ గా ఉంది. इस लड़ाई के बाद स्वर्ग के गेट खुलते, वह बहुत थोड़े मनुष्य होते, बाकी सब मुक्तिधाम में चले जाते. सजाएं बहुत खानी पड़ती है. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరవబడుతున్నాయి అని గ్లోబ్ పట్టుకున్న కృష్ణుడు, చిన్ని కృష్ణుడు చిత్రంలో ఉంటుంది చూడండి. చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు యుద్ధం తర్వాత మిగిలే ప్రపంచం సతీయుగం. మిగిలిన వాళ్ళందరూ ముక్తి ధామంలోకి వెళ్ళిపోతారు. శిక్ష చాలా అనుభవించాల్సి కూడా వస్తుంది వెళ్లే ముందు. जो भी पाप कर्म किए हैं एक एक जन का साक्षात्कार कराते, सजाए खाते रहेंगे, फिर पाई पैसे का पद पालेंगे. చేసిన పాప కర్మలన్నీ కూడా ఒక్కొక్క జన్మది సాక్షాత్కారం చేయిస్తారంట. ఇంటికెళ్లే ముందు శిక్ష అనుభవిస్తారు. శిక్ష అనుభవించి వెళ్ళారంటే 5 పైసలు పదవి అయిపోతుంది, పదవి తగ్గుతుంది. మామూలు జాబ్స్ లో కూడా శిక్ష పడిందంటే వాళ్ళకి ప్రమోషన్ ఉండదు, ఇంకా లైఫ్ అంతా ప్రమోషన్ అనేది పోతుంది. అలా ఇక్కడ కూడా పదవి అనేది పోతుంది. స్మృతుల్లో ఉండని కారణంగానే వికర్మలు వినాశనం కావు కదా, అది శిక్ష అనుభవించి కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. कई बच्चे हैं जो मुरली भी मिस कर लेते हैं, बहुत बच्चे इसमें लापरवाह रहते. కొంతమంది బాబా స్మృతి మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, వికర్మలు ఉండిపోయి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చూసుకోండి, యోగం అంటే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. కొంతమంది మురళి కూడా వినట్లేదు, యోగము లేదు మురళి కూడా మిస్ చేసేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఇందులో కేర్లెస్ గా ఉంటున్నారు. సమస్య हमने नहीं पढ़ी तो क्या हुआ, हम तो पार हो गए. మురళికి పర్వాహ नहीं करते. ఇన్ని సంవత్సరాలైంది మురళి చదువుతున్నాం కదా, అదే జ్ఞానం కదా వినేది, ఏమైపోయిందిలే మురళి వినకపోతే చదవకపోతే అన్ని. కొంతమంది కేర్లెస్ అయిపోతుంది, మురళి పైన రెస్పెక్ట్ ఉండట్లేదు, కేర్లెస్. ऐसे దేహాభిమాని बहुत है, वो अपना ही नुकसान करते. దీన్ని కూడా దేహాభిమానం అంటున్నారు బాబా, దేహాహంకారం. వాళ్ళ నష్టమే వాళ్ళు చేసుకుంటారు. बाबा जानते हैं, इसलिए यहाँ जब आते तो भी पूछता हूँ, बहुत मुरलियां नहीं पढ़ी होंगी, पता नहीं उनमें कोई अच्छी పాయింట్స్. బాబా దగ్గర కలవటానికి వచ్చే పిల్లలు కూడా బాబా అడుగుతారంట, చాలా మురళిలు నువ్వు వినలేదేమో, మిస్ అయ్యావా? ఎందుకంటే ఏమో మిస్ అయిన మురళిలోనే ఏ పాయింట్స్ మంచివి వెళ్ళిపోయి ఉంటాయో. పాయింట్స్ తో రోజు నికల్తే హేనా, పాయింట్స్ రోజు మంచి మంచి వస్తూ ఉంటాయి కదా, మిస్ అయిపోకూడదు కదా. ऐसे भी बहुत सेंटर्स पर आते हैं,
परंतु धारणा कुछ नहीं, ज्ञान नहीं, श्रीमत पर नहीं चलेंगे तो पद थोड़ी मिलेगा. అలాగే ఊరికనే వచ్చి కూర్చొని వెళ్ళిపోయేలాగా వస్తారు కొంతమంది సెంటర్లో. ధారణ ఏం చెయ్యరు, జ్ఞానం ఏమి అర్థం కాదు, శ్రీమతం మీద నడవరు. అలాంటి వాళ్ళకి పదవి ఏమైనా దొరుకుతుందా? సత్య బాప్ సత్య టీచర్ కి గ్లాని కరానేసి కभी टॉट पा ना सके. అలాంటి వాళ్ళు ఏంటి, ఇక్కడ నుండి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు నడవకరకు వాళ్ళదే ఉంటది కదా. సిగరెట్ బీడీ తాగడము, వ్యసనాలు, సినిమాలు, పచ్చ మాంసాలు తినడము. తండ్రి టీచర్ కి గ్లాని చేయిస్తే పదవి పొందలేరు అన్నాడు. బాహ్యమైన అలవాట్లు వదిలేయండి, కానీ ఆంతరికమైన స్థితి ఇతరుల మీద ప్రభావం వేస్తారు కదా. చూసే వాళ్ళు మళ్ళీ బాబాకు చెడ్డ పేరు రాకూడదు. లేకపోతే అంటారు కదా, ఓం శాంతికి వెళ్తున్నారు వీళ్ళు ఏంటి ఇలా అని. ఎవరైతే మామూలుగా వచ్చి వెళ్ళిపోతారో వాళ్ళ ద్వారా అలా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంటాయి. परंतु सब तो राजा ही नहीं बनेंगे, प्रजा भी बनती है, नंबर वार మర్తబే होते కానీ అందరూ రాజులయ్యే వాళ్ళే ఇక్కడ రారు కదా. ప్రజా పదవుల్లో వచ్చే వాళ్ళు ఉంటారు, నంబర్ వార్ పదవులు ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళ ఆచరణ ఉంటుంది. सारा मदार याद पड़े जिस बाप से विश्व का राज्य मिलता है उनको याद नहीं कर सकते. ఆధారమంతా బాబా స్మృతి పైన ఉంది. ఏ బాబా నుండి విశ్వ రాజ్యం దొరుకుతుందో బాబాని జ్ఞాపకం చేయలేరా? तकदीर नहीं तो फिर तदबीर भी क्या करेंगे. అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా ఏం చేయగలరన్నాను. बाप तो कहते याद की यात्रा से पाप भस्म होंगे, तो पुरुषार्थ करना चाहिए ना. బాబా అయితే చెప్తున్నారు స్మృతి యాత్ర ద్వారానే పాపాలు భస్మం. పురుషార్థం చెయ్యాలి కదా. బాబా कोई ऐसे भी नहीं कहते कि खाना पीना नहीं खाओ, ये कोई హఠయోగ नहीं. బాబా ఇది కూడా చెప్పట్లే తినకండి తాకండి అని, హఠయోగం కాదు ఇది. चलते फिरते सब काम करते, जैसे आशिक माशिक को याद करते ऐसे याद में रहो. నడుస్తూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ కూడా ప్రియుడు ప్రియురాలను ఒకరినొకరు ఎలా జ్ఞాపకం చేసుకుంటారో అలా బాబా స్మృతిలో ఉన్నాడు. ఏది వదిలేయమని బాబా చెప్పలేదు కదా. తిన్నం తాగడం వదిలేయండి అని చెప్పలేదు బాబా. మంచి పోషకాహారం తినండి అని బాబా చెప్తున్నాడు. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆత్మకు కూడా సాత్విక స్థితిని ఇచ్చేది సాత్విక ఆహారం. మంచి ఆహారం తినండి. అదే మనం అంటే ఆహారం మీద గమనిక పెట్టకపోతే చెత్తా చెదారం తిన్నట్టు కదా. దాని నుండి విడిపిస్తున్నారే గాని బాబా తినడం మానేయండి చెప్పట్లేదు కదా, పనులు మానేసుకోండి అని చెప్పట్లేదు కదా. అన్ని చేస్తూ ప్రియుడైన బాబాను జ్ఞాపకం చేయండి. అనుభవం కా నామ రూప్ కా ప్యార్ హోతా హై. ప్రియుడు ప్రియురాల మధ్య నామరూపాల పట్ల ప్రేమ ఉంటుంది. ఇక్కడైతే बाबा बिंदु पहना प्रेम उन्नन मन को. ये लक्ष्मी नारायण विश्व के मालिक कैसे बनी किसको भी पता नहीं है. तुम तो कहते कल की बात, ये लक्ष्मी नारायण విశ్వానికి మాలికలు అయ్యారు ఎవరికి తెలియదు. మీరైతే ఏం చెప్తారు, నిన్నటి విషయమే, నిన్నే వాళ్ళలా ఉండేవారు విశ్వానికి మాలికలుగా. ये राज्य करते थे, मनुष्य तो लाखों वर्ष के देते हैं. మనుషులైతే లక్షల సంవత్సరాలు అయింది లక్ష్మీనారాయణ రాజ్యం సతీగం నడిచి లక్షల సంవత్సరాలు అయిపోయిందని చెప్తూ ఉంటారు వారు. माया ने मनुष्यों को बिल्कुल ही पत्थर बुद्धि बना दिया है. अभी तुम पत्थर बुद्धि से पारस बुद्धि बनते. पारसनाथ का मंदिर भी है, परंतु वो कौन है ये कोई नहीं जानते. మాయ పూర్తి రాతి బుద్ధి గత చేసేసింది కదా మానవుల్ని. అందుకే లక్ష్మీనారాయణ రాజ్య యొక్క చరిత్రే తెలియలేదు. ఇప్పుడు మీరు పత్తర్ బుద్ధి నుండి పారస్ బుద్ధిగా తయారవుతున్నారు, దివ్య బుద్ధి. అందుకే పారస్నాథ మందిరం కూడా ఉంది తెలుసా. కానీ వారెవరు ఎవరికి తెలియదు. పారస్నాథుడు ఎవరు? విష్ణుమూర్తిని చూపిస్తారు అందులో. పారస్నాథ మందిరం నేపాల్లో ఉంది మందిరం. ఆ మందిరంలో విష్ణు శేషశయ్య పైన పవలిస్తున్న చిత్రం కూడా ఉంటుందన్నమాట. నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చినట్టు వాళ్ళ శేషశయ్య పైన పవలిస్తున్న చిత్రం రాతి మూర్తి పెద్దది చూపించారు అందులో. పారస్నాథ మందిరం అని. మనుష్య బిల్కుల్ హీ ఘోర్ అంధ్యారే మే హై.
अब बाप कितनी अच्छी अच्छी बातें समझाते, फिर हर एक की बुद्धि पर है. మాయో పూర్తి ఘోర, బాబా చెప్తున్నారు మనుషులు పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. ఎంత మంచి మంచి విషయాలు బాబా చెప్తున్నారు, కానీ ప్రతి ఒక్కరి బుద్ధి పైన ఆధారం ఉంది, అర్థం చేసుకోవటంలో. పడానే వాళ్ళతో ఏకే పడిన వాళ్ళే ఢేర్ హోతే జాయింగే. చదివించేవారు ఒకరే, చదువుకునేవారు చాలా మంది పెరుగుతున్నారు. गली गली में तुम्हारा स्कूल हो जाएगा, गेट वे टू हेवन. మనిషి एक भी नहीं जो समझे कि हम हिल में. వీధి వీధిలో మీ స్కూల్ ఓపెన్ అయిపోతుంది అంటున్నారు బాబా. గేట్ వే టు హెవెన్ కదా ఇది, స్వర్గానికి వెళ్ళే ద్వారం కదా సెంటర్స్ అంటే. మేము నరకంలో ఉన్నాం, హెల్లో ఉన్నాం అని తెలుసుకునే మనుషులు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు. బాప్ సమझाते सब पुजारी है, పూజ होते सतयुग में, పూజారి होते कलयुग में. బాబా చెప్తున్నారు అందరూ పూజారీలుగా ఉన్నారు. పూజలు సత్యుగంలో ఉంటారు, కలియుగంలో ఉండేవారందరూ పూజారి భక్తులు. मनुष्य फिर समझते भगवान ही पूज्य, भगवान ही पुजारी बनते, आप ही भगवान हो, आप ही ये सब खेल करते हो. మానవులు అనేస్తూ ఉంటారు భగవంతుడే పూజుడు పూజారి అనుకుంటారు వాళ్ళు. భగవంతుని ఎదురుగా వెళ్ళి మీరే భగవంతుడు, మీరే పూజారి, మీరే ఆట అంతా ఆడిస్తున్నారు, ఆడుతున్నారని అనేస్తూ ఉంటారు. तुम भी भगवान, हम भी भगवान, कुछ भी समझते नहीं, ये है ही रावण राज. నువ్వు భగవంతుడు, నేనే భగవంతుడు, ఆట అంతా భగవంతుడు ఆడిస్తున్నాడు చెప్పేస్తుంది. ఏమి అర్థం కావట్లేదు మనుషులకి. రావణ రాజ్యం అయిపోయింది. तुम क्या थे अब क्या बनते हो. बच्चों को बड़ा नशा रहना चाहिए. बाप सिर्फ कहते हैं मुझे याद करो तो तुम पुण्यात्मा बन जाएंगे. మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు బాబా ఎలా తయారు చేసేస్తున్నారు మిమ్మల్ని. ఎంత నశ ఉండాలి పిల్లలకి. బాబా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీరు పుణ్యాత్మగా తయారైపోతారు. बाप बच्चों को पुण्यात्मा बनने की युक्ति बताते. बच्चे इस पुरानी दुनिया का भी अंत है, मैं अभी डायरेक्ट आया हुआ हूँ, ये है पिछाड़ी का दान, एकदम सरेंडर हो जाओ. బాబా పిల్లల్ని పుణ్యాత్మగా తయారు చేయటానికి యుక్తి చెప్తున్నారు. ఏమని పిల్లలారా, ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతేమైపోతుంది, అందుకే నేను ఇప్పుడు డైరెక్ట్ వచ్చాను మీ ఎదురుగా. ఇప్పుడు మీరు ఏది చేసుకుంటారో పిచాడి కదా అని, ఇది అంతిమ దానం, సమర్పణ అయిపోండి అని చెప్తున్నారు బాబా. बाबा ऐसे बाप आए, बाप तो देने के लिए कराते, इनका कुछ भविष्य बन जाए. బాబా ఇదంతా నీదే అని అర్పణైపో. బాబా మనకి ఇవ్వడం కోసమే మన చేత చేయిస్తున్నారు కదా. బాప్ తో దేనే కే లియే కరాతే హై. మనకు ఇవ్వటం కోసం ప్రాప్తులు బాబా మన ద్వారా చేయిస్తుంటారు. ఇంకా కొంచెం భవిష్య బన్ జాయి. వీళ్ళు బాబా సేవలు పెట్టుకుంటే వీళ్ళు భవిష్యత్ ఏమైనా తయారవుతుంది కదా అన్న ఆలోచనతో దానం చేయిస్తారు సేవలు. मनुष्य ईश्वरार्थ दान पुण्य करते वो है इनडायरेक्ट, उनका फल दूसरे जन्म में मिलता है. ये भी ड्रामा में नूंद है. మానవులు భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేస్తారు ఇండైరెక్ట్ వేలో, రెండవ జన్మలో దొరకాలి అని. ఒక జన్మ కోసం దొరుకుతుంది ప్రాప్తి, అది కూడా డ్రామాలో ఉంది. ఇదంతా ఈ దాన ధర్మాలు చేయటం భక్తిలో. అభి అభి తుమ్ మే హూ డైరెక్ట్, అభి తుమ్ జో కరేంగే ఉన్కా రిటర్న్ पदम गुना मिलेगा. सत्युग में तो दान पुण्य आदि की बात नहीं होती. శివబాబా చెప్తున్నారు ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా మీ ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు మీరు ఏది చేసుకుంటారో అది పద్మారెట్ల ప్రాప్తి అయి మీకు దొరుకుతుంది జన్మ జన్మల్లో. అందుకే కదా సత్యుగంలో వెళ్ళిపోయాక దానం చేయాలి అని అవసరం పడదు. దానం చేసుకుంటే మంచిది, మళ్ళీ జన్మకు వస్తుంది అని ఎవరు ఆలోచించే అవసరం పడదు. ఎందుకని బాబా సేవలు మనం దానం చేసిన దానికి ప్రాప్తులు జన్మ జన్మలు అనుభవిస్తూ ఉంటాము. यहाँ कोई के पास पैसे तो बाबा कहेंगे अच्छा तुम जाकर सेंटर खोलो, ప్రదర్శని बनाओ. ఇక్కడ ఎవరి దగ్గరైనా ధనం ఉంటే బాబా చెప్తారు సెంటర్ తెరవటానికి ఆధారం కండి, ప్రదర్శని తయారు చేయండి. गरीब है तो कहेंगे अच्छा अपने घर में सिर्फ बोर्ड लगा दो, गेट वे टू हेवन, स्वर्ग और नरक है ना. పేదవాళ్ళు ఉంటే మంచిది. మీ వాళ్ళు ఒకవేళ సెంటర్ కట్టించడాలు సెంటర్ కి చేయలేకపోతే ఒక గదిలో మీ ఇంట్లోని క్లాస్ ఏర్పాటు చేయండి.
గేట్వే టు హెవెన్ అని బోర్డు కూడా పెట్టేయండి అని చెప్తున్నారు బాబా. మీ ఇంట్లోనే సేవ పెట్టి సేవ చేయండి. स्वर्ग और नरक है ना, अभी हम नरकवासी, ये भी कोई समझते नहीं। अगर स्वर्ग पधारा तो फिर उनको नरक में क्यों बुलाते हो? స్వర్గం నరకం రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము నరకవాసి అయిపోయామని ఎవరికి అది అర్థం కావట్లేదు. ఎవరైనా చనిపోగానే స్వర్గస్థులు అయ్యారు అంటారు. వాళ్ళని మరి నరకంకి ఎందుకు పిలుస్తారు మళ్ళీ భోజనం పెట్టి చనిపోయిన వారికి? स्वर्ग में थोड़ी कोई कहेगा स्वर्ग पधारा, वो तो है ही स्वर्ग में, పునర్జన్మ స్వర్గం ही मिलता है. సత్యయుగం స్వర్గంలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారంటారా? అలా మాట్లాడుకోరు, ఎందుకంటే ఉన్నదే స్వర్గంలో ఉన్నారు వారు. यहाँ पुनर्जन्म नरक में ही मिलता है, ये बातें भी तुम समझा सकते. మరి స్వర్గంలో ఉన్న వారి పునర్జన్మలు స్వర్గంలోనే కదా. అందుకే ఎవరు అన్నారు కదా స్వర్గానికి వెళ్ళారని సత్యయుగంలో. ఒకవేళ ఆకాశం మీద స్వర్గం ఉంటే అక్కడ కూడా అనాలి కదా స్వర్గానికి వెళ్ళారని. ఆకాశంలో లేదు, మేమే స్వర్గంలో ఉన్నాను ఫీలింగ్ ఉంటుంది, అది దేవతలం మేము. అందుకే స్వర్గానికి వెళ్ళారని అందరూ చనిపోయే వాళ్ళ కోసం. మరి ఇక్కడ నరకంలో ఉన్నప్పుడు పునర్జన్మలు నరకంలోనే దొరుకుతాయి కదా, స్వర్గానికి వెళ్ళరు కదా చనిపోయిన వాళ్ళు. ఈ విషయం మీరు ఇలా ఎవరికైనా చెప్పొచ్చు. भगवान वाचमामी कम याद करो क्योंकि वही पतित पावन है, मुझे याद करो तो तुम पुजारी से पूज्य बन जाएंगे. భగవాన్ వాచ, నన్నే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు పూజారి నుండి పూజ్యుడు అవుతారు, పూజ్యులుగా అవ్వగలరని చెప్తున్నారని చెప్పండి. ఎందుకంటే అతడే పతిత పావనుడు, అందుకు అతడు నన్ను జ్ఞాపకం చేసుకోండి పూజ్యులు అవుతారని చెప్తున్నారని చెప్పండి. बस स्वर्ग में सुखी तो सभी होंगे परंतु नंबरवार मरते होते, बहुत बड़ी मंजिल है. స్వర్గంలో అందరూ సుఖీగానే ఉంటారు అని అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ, కానీ నంబర్ వారి పదవులు తేడా ఉంటాయి. అందుకే మంచి పదవులు వెళ్ళడం అంటే చాలా ఉన్నతమైన గమ్యం ఇది. కుమారిयों को तो बहुत सर्विस का जोश आना चाहिए. కుమారీలు పదవిలో వెళ్ళాలంటే సేవ యొక్క జోష్ ఉండాలి, ఉత్సాహం. हम भारत को स्वर्ग बनाकर दिखाएंगे, మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి చూపిస్తామని జోష్ ఉండాలి కుమారీలకు అని చెప్తున్నారు బాబా. कुमारी वो जो 21 का उद्धार कर, अर्थात 21 जन्म लिए उद्धार कर सकते. 21 కులాలను ఉద్ధరించే వారిని కుమారి అంటారు. అంటే 21 జన్మల ప్రాప్తి ఎవరికైనా తయారు చేసేస్తారు, ఉద్ధరించేస్తారు. ఒక కుమారి సమర్పణై సెంటర్ సంభాలిస్తే ఎంతమందికి జ్ఞానం చెప్తారో అంతమంది 21 జన్మల ఉద్ధరణ జరుగుతుంది అన్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, इस पुरानी दुनिया का अंत है. बाप डायरेक्ट आया है तो एकदम सरेंडर हो जाना है. ఈ పాత ప్రపంచ అంత్యం ఇది, అంతిమంలో ఉంది. బాబా డైరెక్ట్ గా వచ్చారు, భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి ఉన్నారు. అందుకే एकदम సమర్పణ అయిపోవాలి. बाबा ये सब आपका है, इस युक्ति से पुण्यात्मा बन जाएंगे. बाबा నాదంతా నీదే అని సమర్పణ అయిపోవాలి. ఈ యుక్తితో పుణ్యాత్మగా అయిపోతారు. బాబా డైరెక్ట్ గా వచ్చారు, అందువల్ల एकदम సమర్పణ అయిపోవాలి. బాబా నాదంతా నీదే అని. ఈ యుక్తితో పుణ్యాత్మగా తయారైపోతారు. సెకండ్ పాయింట్,
मुरली कभी भी मिस नहीं करना है. మురళి ఇప్పుడు కూడా మిస్ చేయకూడదు. మురళిని లాపర్వాహ్ नहीं रहना है. మురళిలో కేర్లెస్ గా ఉండకూడదు. ऐसे नहीं हमने नहीं पढ़ी तो क्या हुआ, మురళి చదవకపోతే వినకపోతే ఒకరోజు ఏమైందిలే అని అలా అనుకోకూడదు. हम तो पार हो गए नहीं, మేమైతే చాలా రోజుల నుండి నాలో ఉన్నాను, మా ఆయన దాటేసానే మురళి వినకపోతే విని అలా అనుకోకూడదు. ఏ దేహ అభిమాని మురళి జరూర్ పడిని ఇలా అనుకోవడం దేహాభిమానం. అందుకు మురళి తప్పకుండా వినాలి, చదవాలి. మురళి ఎప్పుడు మిస్ చేయకూడదు, కేర్లెస్ కాకూడదు. మేము మురళి వినకపోతే ఏమైందిలే, మేము దాటేసాంలే జ్ఞానంలో అనుకోకూడదు. ఇలా అనుకోవటం దేహాభిమానం. ఇది దేహాభిమానం. మురళి తప్పకుండా వినాలి, చదవాలి. वरदान, स्वयं को मोल्ड कर रियल गोल्ड बन. हर कार्य में सफल होने वाले स्व परिवर्तक भव. స్వయాన్ని మోల్డ్ చేసుకుని రియల్ గోల్డ్ గా తయారై ప్రతి కార్యంలో సఫలత పొందేటటువంటి స్వపరివర్తకులుగా కండి. స్వయాన్ని మోల్డ్ చేసుకొని రియల్ గోల్డ్ గా తయారై ప్రతి కార్యంలో సఫలత పొందే स्वपरिवर्तक भव. जो हर परिस्थिति में स्वयं को परिवर्तन कर स्व परिवर्तक बनते वो सदा सफल होते हैं. ఎవరైతే ప్రతి పరిస్థితుల్లో స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వపరివర్తకులు అవుతారో వాళ్ళు సదా సఫలత పొందుతారు. इसलिए स्वयं को बदलने का लक्ष्य रखो. అందువల్ల స్వయాన్ని మార్చుకునే లక్ష్యం పెట్టుకోండి. दूसरा बदले तो मैं बदलू नहीं, వేరే వాళ్ళు మారితే నేను మారుతాను అనకండి. दूसरा बदले या ना बदले मुझे बदलना है. ఎదుట వాళ్ళు మారినా మారకపోయినా నేను మారుతాను అనుకోండి. హే అర్జున్ ముజే బన్నా है. హే అర్జున అని ఎవరైతే పిలిచారో భగవంతుడు, అది నేనే తయారవ్వాలి అర్జునుడిగా. సదా పరివర్తన కర్నేమే పెళ్ళేమే అలా తయారవ్వాలంటే సదా పరివర్తన అవడంలో నేను ముందు ఉంటాను. जो इसमें पहले मैं करता वही पहले नंबर हो जाता. పరివర్తన చూపించటంలో ఎవరు నేను ముందు ఉంటాను అని ముందుకు వస్తారో వాళ్ళు ఫస్ట్ నెంబర్ తీసేసుకుంటారు. क्योंकि स्वयं को मोल्ड करने वाले ही रियल गोल्ड है. ఎందుకంటే స్వయాన్ని మోల్డ్ చేసుకునే వాళ్ళు, స్వయాన్ని మార్చుకునేవారు వాళ్ళే రియల్ గోల్డ్ అవుతారు. రియల్ గోల్డ్ కి హీ వాల్యూ है. రియల్ గోల్డ్ అయితేనే వాల్యూ ఉంటుంది. स्लोगन, अपनी श्रेष्ठ जीवन के प्रत्यक्ष प्रमाण द्वारा बाप को प्रत्यक्ष करो. తమ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి. अव्यक्त इशारे, रूहानी रॉयल्टी और प्योरिटी की पर्सनालिटी धारण करो. बाप समान बनना है, वह बाप के समीप जाना है, तो अपवित्रता तत्काम महाशत्रु स्वप्न में भी वार ना करी. బాబా సమానంగా తయారవ్వాలి అన్నా, బాబాకు సమీపంగా వెళ్ళాలి అన్నా అపవిత్రత లేదా కామ మహాశత్రు స్వప్నంలో కూడా యుద్ధం చేయకూడదు మీ పైన. सदा भाई भाई की स्मृति सहज और स्वतः स्वरूप में है. సదా సోదర స్మృతి సహజంగా స్వతహాగా మీ స్వరూపంలో అంటే ప్రాక్టికల్లో ఈ మార్చే ఉండాలి. आत्मा के असली गुण स्वरूप और शक्ति स्वरूप स्थिति से नीचे नहीं आओ. ఆత్మ యొక్క నిజ గుణాలు, ఆత్మ యొక్క రియల్ గుణ స్వరూపం మరియు శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఈ స్థితి నుండి కిందకి దిగి రాకండి. మాయ అటాక్ చేసేస్తుంది. నా యొక్క ఒరిజినల్ స్వరూపం, రియల్ రూపం ఏంటి? గుణస్వరూపం, శక్తి స్వరూపం. దీని స్థితిలో ఉండండి. దీన్ని ఏమంటారు? ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీలో ఉండడం. అచ్చా, ఈరోజు బాబా ఏం చెప్పారు?
బాబా స్వర్గం వైపు ముఖం తిప్పితే మాయ వచ్చి నరక వైపు ముఖం తిప్పేస్తుందంట. రేపు ఉద్యోగం ఎప్పుడు స్వర్గం వైపు ఉండాలి. చాలా తుఫాన్లు తీసుకొచ్చేస్తూ ఉంటుంది మాయ. దాన్ని ఎదుర్కొని దాటుకొని వెళ్ళడం ఇది ఉన్నతమైన గమ్యం అని చెప్తున్నారు బాబా. సూక్ష్మమైన గమ్యం కూడా ఇది. దాటి వెళ్ళాలంటే ఏంటి? తుఫాన్లను మనం క్రాస్ చేయాలి. గెలవాలి అంటే ఏమేం ధారణ కావాలి మనలో? నష్ట మోహ, నిశ్చయ బుద్ధి మరియు హిమ్మత్, సాహసం, సాహసించటం. ఇవి ఉన్నప్పుడు మనం ముందుకి వెళ్ళగలము అని చెప్తున్నారు. దీపం మనమైతే తుఫాన్ అయి విసిగిస్తూ ఉంటుంది మాయ. పక్కకు ఊపకి కూడా దీపం ఆరిపోవచ్చు కదా. అందుకని జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇంద్ర సభ ఇది. జ్ఞాన డాన్స్ చేసే గంధర్వులు మనం. ఇంకేం చెప్పారు బాబా? బాబా డైరెక్ట్ గా వచ్చి ఉన్నారు కాబట్టి ఎగ్దం బాబా నాదంతా నీదని సమర్పణ చేసేసుకోండి. భవిష్యత్ కోసం ఇది ప్రాప్తి జమ అవ్వాలని బాబా ఈ విధంగా చెప్తారు. ఏం చేసుకోలేదంటే ఏం తీసుకెళ్తారు అక్కడికి? పుణ్యాత్మ అయిపోతారు జన్మ జన్మల వరకు ఇక్కడ చేసుకుంటారు. స్వపరివర్తన అవ్వాలి వరదానంలో చెప్తున్నారు బాబా. అప్పుడే రియల్ గోల్డ్ అవుతారు. స్వపరివర్తన అంటే మోల్డ్ చేసుకోవడం స్వయాన్ని. వాళ్ళే రియల్ గోల్డ్ అవుతారు. రియల్ గోల్డ్ అయ్యే వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది బాబా దగ్గర. మురళిని ఇప్పుడు మిస్ చేయకండి. ఇది కూడా ఒక దేహాభిమానం. వినకపోతే ఏమైంది, రోజు అదే వింటున్నాం కదా, ఎన్ని సంవత్సరాల నుండి వింటున్నాం కదా, అలా అనేసుకోకండి. अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। भूले जीवन में हो जा शिव बाबा मुरली में समझा। भूले जीवन में हो जा शिव बाबा मुरली में समझा। तुम्हें देवता बनना है प्यारा, देखो गलती न करना दोबारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। ये मुरली नर को नारायण, नारी को लक्ष्मी बनाए। ये मुरली नर को नारायण, नारी को लक्ष्मी
लक्ष्मी बनाए। परम धाम से परम पिता शिव हमें घर ले जाने आए।